హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని, అందులో నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో భోగి రోజు 5 తర్వాత నేను స్టార్ట్ చేశానండి. అప్పటికే మా చుట్టుపక్కల వాళ్ళంతా లేచి దాదాపు అరగంట అయినట్టుంది. ప్లేస్ కాస్త చాలా పెద్దగా ఉంటుంది. నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ముగ్గంటూ ఏది ప్రిపేర్ అవ్వలేదు. సడన్గా అక్కడ తోచింది అయితే వేసేసాను. ఎక్కువగా నేను భోగి రోజు ఒక కుండ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 2-3 వేయాల్సి వస్తుంది. ఇక భోగి స్నానాలు వచ్చేసరికి మామూలుగా మేము ఉదయం లేచి భోగి మంటలు వేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళు కాగబెడతారండి. కొప్పెర అంటారు దీన్ని. ఇంతకుముందైతే ఇత్తడివి చాలా పెద్ద సైజులో ఉండేవి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ పోవడానికని ఇందులో కాస్త వేపాకేసి నీళ్ళని బాగా మసల పెట్టేవాళ్ళు. భోగి పళ్ళు ఇప్పట్లాగా అలా తల మీద కూర్చోబెట్టి పోయడం అనేది మా చిన్నప్పుడు ఉండేది కాదండి. ఇప్పుడైతే ఇటు కూడా అందరూ చేస్తున్నారు. మా వరకు భోగి స్నానం అంటే నీళ్లు వేడైన తర్వాత స్నానం చేసే ముందు చెంబులో ఒక 5 రేగు పళ్ళు వేసి ఫస్ట్ డైరెక్ట్గా తల మీద నుండి పోసేవాళ్ళు. ఆ తర్వాత కుంకుడుకాయ రసంతో తలంటు స్నానం అయితే చేసేవాళ్ళమండి. ఇప్పుడైతే షాంపూలు వచ్చేసాయి. గత 5 ఏళ్ళుగా నేను వేస్తున్న ఒక కుండ ముగ్గు అందరూ బాగుంది అంటున్నారు. దాన్ని కాస్త అటు ఇటుగా మార్చి ఇదే కుండ ముగ్గు అయితే ప్రతి భోగి రోజు వేస్తున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, బాగానే ఉంది. ఇకపోతే గొబ్బెమ్మలండి, అది నేను క్లిప్ మిస్ అయ్యాను. అలాగే భోగి పళ్ళది కూడా మిస్ అయ్యాను. ఈ గొబ్బెమ్మలు అనేవి ఇంతకుముందు కాస్త సైజు పెద్దగా ఉండేవి, ఇప్పుడు కాస్త చిన్నగా చేస్తున్నాము. అవి చిన్నగా చేసి వాటికి కాస్త పసుపు కుంకుమ మధ్యలో కాస్త గరక పెడతారు. అలాగే పువ్వు అని అది పెట్టేస్తారండి. నవధాన్యాలు కలిపి పక్షుల కోసం అని వేస్తారు. ఈ 2 ముగ్గులు వచ్చేసి మా మేనకోడలు వేసిందండి. ఇంతకుముందు చిన్నది ఇది. చాలా అది వేస్తున్నంతసేపు మా బాబు దాన్ని ఏడిపిస్తూనే ఉన్నాడు. అది కూడా ఏదో ఒకటి అంటూనే ఉంది. మొత్తానికైతే వేసింది. తర్వాత మధ్యాహ్నం కాకముందే ఈ 2 రకాల టిఫిన్స్ మేము చేసాము. ఆ తర్వాత మకర సంక్రాంతి రోజు ఎప్పుడు మామూలుగా ఏదో ఒక డిజైన్ ముగ్గో వేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ కూడా కలర్స్ వేశాను. ఒక్కదాన్నే ఆ కలర్స్ వేయడం కాబట్టి నాకు చాలా టైం తీసుకొని నేను ఆ సెకండ్ దాంట్లో అయితే కలర్స్ ఫుల్గా నింపలేకపోయాను. అండ్ ఇది కూడా మా మేనకోడలే వేసిందండి. గిరక తీసుకొని దానికి అదే సొంతంగా వేసి అలా కలర్స్ అయితే నింపింది. ఇంకా తర్వాత మధ్యాహ్నం పూట ఆడపిల్లలు ఆడే ఆటలు కదండి, అవి పెట్టుకొని తను ఆడుకుంటూ ఉంది. మగపిల్లలు వచ్చేసి ఇలా బాల్తో సరదాగా కాసేపు ఆడుకున్నారు. ఇక బయట చాలామంది పిల్లలైతే కైట్స్ ఎగరవేశారండి. అది నాకు రీచ్ అవ్వలేదు. అప్పటికే అవి చాలా పైకి ఎగిరిపోయాయి. సో అందుకే నాకు అవి మన ఫోటోకి వీడియోకి అయితే అందలేదండి. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆడుకున్నారు. సాయంత్రం పూట మాకు శ్రీపాద ప్రాజెక్ట్, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ దగ్గరగా ఉంటుంది, అది చూడ్డానికని వెళ్ళాము. కనుమ పండుగ రోజు సంవత్సరం రథం ముగ్గు వేస్తాను. ఈసారి పొద్దున లేవగానే కాస్త తలనొప్పిగా అనిపించి కలర్స్ నింపలేక ఇలా సింపుల్గా వేశానండి. ఇదేండి మా పండుగ రోజు నా ముగ్గుల పురాణం. మరి మీకు నచ్చితే కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.